హలో నమస్తే గైస్ ఈరోజు మన ఛానల్లో యమ్మీ యమ్మీ ఫ్రూట్ సాలడ్ ఎట్లా వేసుకోవాలో చూసేద్దాం. ఫ్రూట్స్ తిననోళ్ళకి ఇట్లా చేసి పెట్టుర్రి కమ్మ ఉందని తింటారు అన్నట్లు. ఇక దీని ప్రాసెస్ చాలా సింపుల్. మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏవైనా పర్లేదు. నేనైతే ఇక్కడ నా దగ్గర ప్రొమోగ్రానైట్, గ్రేప్స్, బనానా, ఆరెంజ్ ఈ 4 ఉన్నాయి కాబట్టి 4తో చేస్తున్నా. మీ దగ్గర ఇంకేమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి అన్నట్లు. ఇక పాలను అట్లా మరగబెట్టుకుందాము. పాలను బాగా మరగనియ్యురి. మరగనిచ్చినాక కొన్ని పచ్చిపాలు పక్కకు పెట్టుకోరు. పచ్చిపాలలో ఏం చేయండి అంటే మన కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, నేను అది షాప్లోకి వెళ్ళి తెచ్చేసిన. ఇక కస్టర్డ్ పౌడర్ వేసేసి మంచిగా ఉండలు లేకుండా నీట్గా కలిపేయండి. ఎందుకంటే ఇది వేసినాక ఇట్లా ఉండలు కడుతుంది అన్నట్లు. అట్లా కట్టకుండా వేసినాక మంచిగా చిన్నగా మెల్లగా కలిపినాం అనుకోండి, అది నీట్గా ఒక మంచి కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలపండి. అప్పుడు మంచిగా మనకి ఉండలు అనేది రాకుండా ఉంటుంది అన్నట్లు. ఇక నాకు కూడా వేయంగానే చూడండి ఎట్లా కట్టిందో. ఇక మంచిగా కలిపి దాన్ని నీట్ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకున్నాను అన్నట్లు. అంటే ఉండలు లేకుండా మంచిగా ఇక అట్లా కలుపుకున్నాక ఇక మనం మరుగుతున్న పాలు ఉన్నాయి కదా అందులో పోసేసి దీన్ని కూడా కొంచెం మంచిగా కలుపుకోరు. మెల్లమెల్లగా పోసుకుంటా కలుపుకున్నాక ఇక కలుపుతా ఉంటే అది థిక్నెస్ అయిపోతుంది అన్నట్టు, మంచిగా థిక్గా అవుతూ ఉంటుంది. ఇక అందులోనే షుగర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేయండి. ఒక్క 2 minutes అట్లా సిమ్లో పెట్టేసిరంటే మంచిగా చక్కెర కూడా కరిగిపోతుంది, మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది అన్నట్లు. ఇక దాన్ని బంద్ చేసి ఇప్పుడు ఇది చాలా వేడిగా ఉంటుంది, సో దాన్ని చల్లబడనిద్దాం మనము. చల్లగా అయినాక అందులో ఫ్రూట్స్ వేయాలన్నట్లు. నేను ఇక్కడ 30 minutes వదిలేసిన. దాని తర్వాత చల్లగా అయినాక ఏం చేసిన, మనం తీసి పెట్టుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆ ఫ్రూట్స్ అన్నీ వేసేసి మంచిగా ఒక రౌండ్ కలిపేసినాక దీన్ని తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టి కొద్దిగా ఒక 1/2 hour తర్వాత మంచిగా సర్వ్ చేసుకొని తింటే అసలు సూపర్ ఉంటుంది అన్నట్లు. ఫ్రూట్స్ తినని వాళ్ళకి ఇట్లా చేసేయండి. అండ్ ఫ్రూట్స్ చాలా హెల్దీ కూడా. మీకు కావాల్సి వస్తే ఇందులో చాలా మంచి ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ డ్రాగన్ ఫ్రూట్, కివి అట్లాంటివన్నీ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటితో నేను చేసిన, మీరు కూడా ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. చూసారు కదా యమ్మీ ఫ్రూట్ సాలడ్ తయారైపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నట్లు. ఇట్లా వేసుకొని తినుర్రి, చాలా మంచిగా ఉంటుంది. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ ఇక మా ఇంట్లో మా తమ్ముడు గాడు ఉంటాడు. ఇక వాడు ఫ్రూట్స్ అంటేనే చక్కగా తినడు అన్నట్లు. ఇక మేమేం చేస్తాము, ఇట్లా ఫ్రూట్స్ తెచ్చినప్పుడు మంచి సాలడ్ చేసుకుంటాం అన్నట్లు. అప్పుడు వాడు తింటాడు కానీ అందులో కూడా కొన్ని ఫ్రూట్స్ తీసేస్తాడు. ఏందో ఏమో. ఇక మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉన్నారా ఇట్లా తిననోళ్ళు? కానీ ఫ్రూట్స్ తినాలి, చాలా మంచిది అన్నట్లు హెల్త్కి. దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది సమ్మర్ సీజన్లో. నా దగ్గర ఇక్కడ బాదం ఉంది, బాదం ఒక్కటే కొంచెం వేసుకున్నా అన్నట్లు. ఇక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన రేణుకాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ అయిపోండి. ఇట్లాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ ఇంకా మీ ముందుకు ఎన్నో తీసుకొస్తానండి. ఇక ఇట్లనే నెక్స్ట్ సింపుల్ టేస్టీ రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా అన్నట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక పోయి వస్తాం మళ్ళా.